హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈ రోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. మరి ఈలోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. మరి ఈ రోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? ఓహో, నిన్న జగన్ రెడ్డి వస్తే ఇవాళ అంబటి రాంబాబు వచ్చాడు. మ్యాటర్ ఏంటయ్యా అంటే పచ్చిపచ్చి హోదా ఇవ్వండి బాబు అంటూ జగన్ రెడ్డి ఏడుకోలు, ఇప్పుడు ఆంబోతు రంకెలు. సరే, ఎవరికి తప్పినా మనకు తప్పదు కదా ఆ సోది. ఇదిగో ఏటో ఇందాం రండి. ఇదిగో అంబటి, నీ గోల ఏందో చెప్పు. నారా లోకేష్ అంటాడు ఆత్మలతో మాట్లాడంట జగన్మోహన్ రెడ్డి. ఒక పిచ్చి పత్రిక, నీ పత్రిక, మీ నాన్న దయాదక్షిణాలతో ఉన్న పత్రిక, పేరు చెప్పడానికి ఏం సందేహపడు. అసలు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ రాస్తాడు ఒక కథనం, పిచ్చి కథనం. జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడారని మీరే రాంచుతారు. ఇవాళ మీరు ఆత్మలతో మాట్లాడి, ఏ ఆత్మతో మాట్లాడి సెట్ అయ్యారు? మేము మాట్లాడతాం ఆత్మలతో. ఆత్మలు మాకు చెబుతున్నాయి. 3 ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు ఏం చెబుతున్నాయి తెలుసా? చంద్రబాబు నాయుడు అంత నీచుడు ఎవరు లేరు. ఒకటి, చంద్రబాబు నాయుడు అంత 420 ఎవరు లేరు. అంటే మీ నాన్నగారు అంత 420 ఎవరు లేరు అని 3 ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఆయన ఒక ఆత్మ మీ తాతగారు ఎన్టీ రామారావు గారు, రెండవ ఆత్మ హరికృష్ణ గారు మీ మేనమామ, మీ మామగారి అన్న మేనమామ, ఆయన ఘోషిస్తున్నాడు. మీ బాబాయ్ నారా రామ్మూర్తి నాయుడు చేస్తున్నారు మియాస్, నిన్ను గొంత తీసి పాతిపెట్ట ఆత్మలు వచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నాయా? మరి గొడ్డల పోటును గుండెపోటుగా మార్చిన బాబాయ్ ఆత్మ ఏం మాట్లాడలేదా? హెలికాప్టర్ నుంచి ఎటో వెళ్ళిపోయి డాడీ ఆత్మ మాట్లాడలేదా? సచినోళ్ళు ఎందుకు బతుకున్న మీ బాసు అమ్మ చెల్లి ఏం మాట్లాడుతున్నారో ఓ పాలు చూపించమంటావా? చూసి తట్టుకోగలవా? యాదవలాజికలు మాట్లాడుకు. నెక్స్ట్ రెడ్ బుక్ పేజీలో నీ పేరు రాయగలరు. చూసావుగా పోస అని బొంగరంలో ఎలా గిర్రుని తిరుగుతున్నాడో, నీకు అదే గతి పడుతుంది. జాగ్రత్త. అది సరే, మీ జగన్ ఎలా అంటాడు? ఓ మొక్క చెప్పు, నిజం చెప్పు, నీ సుకన్య మీద ఒట్టు. మా అన్నంత దుర్మార్గుడు, మా అన్నంత 420 ఎవరు లేరని లేరని తెలియజేసుకుంటా ఉన్నావా? ఆట సుకన్య మీద ఒట్టేసి చెప్పమనగానే జగన్ రెడ్డి అసలు సిసలు బతుకు బయట ఎట్టేసావు కదా అంబటి. అందుకే అన్నారు పెద్దలు, ఏ వీక్నెస్ అయినా ఉండొచ్చు కానీ ఆడదాని వీక్నెస్ ఉండకూడదు అని. నీకున్న వీక్నెస్ అదేగా. అందుకే జగన్ అట్టుకుని దుర్మార్గుడు 420 అనేస్తా ఉన్నావు. చూసుకో, రాత్రికి బాత్రూమ్కి గోడలకు వచ్చేస్తుందేమో. ఓ పాలసీ చేసుకో అంబటి. మళ్ళా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మళ్ళా రాబోయే ఎన్నికల్లో తుక్కుగా ఇవాళ మళ్ళా ఎంత మెజారిటీ వచ్చిందో అంత మైనస్తో నువ్వు ఓడిపోకపోతే అప్పుడు అన్నాడు. నువ్వు చేసేటటువంటి ఈ దారుణమైనటువంటి కార్యక్రమాలకి, ఈ అన్యాయమైనటువంటి కార్యక్రమాలకి నువ్వు ఇవాళ పాల్పడుతున్నావు కాబట్టి నీకు ఆ గతి పట్టబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా మంత్రి గారు ఇంకా నిన్న మాట్లాడాడు కదా, మాకు తాడు బంగారం లేదని. వాళ్ళంట చాలా దానాలు చేశారంట. పులివెందల్లో కూడా 24 మందికి దానం చేశారంట. ఏంటది? కౌలు రైతులకి. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వచ్చి దానం చేశాం, నువ్వు ఎవరికైనా దానం చేసావా అంటున్నాడు. నువ్వు చెప్పుకుంటావయ్యా జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి దానం చేస్తున్నాడో లిస్ట్ చెబుతారా? నీకు చెప్తా, మనం చేస్తున్నా. ఎంతమంది కార్యకర్తలకి అండగా ఉండి దాన ధర్మాలు చేస్తున్నాడో, ఎంతమందిని కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు. మీకు అన్నీ తెలుసు కానీ కాముగా ఊరుకుంటారు. అయ్యి బాబోయ్, దాన ధర్మాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావా అంబటి? నువ్వు గర్భదానం వీర్యదానం చేసి ఉంటావేమో కానీ డబ్బు దానం చేయడం నేను ఎప్పుడూ వినలేదు కాక వినలేదు. ఏంది జగన్ రెడ్డి తెగ దాన ధర్మాలు చేసేసాడా? ఇప్పుడు కల్లోన పిల్లికి బేచం పెట్టనోడు తల్లికి చెల్లికి పైసా ఇవ్వనోడు కార్యకర్తలకు దానం చేసాడా? ఇంకా నయం. చిరంజీవి బ్యాడ్ బ్యాంక్ లో రక్తం అంతా జగన్ చేసిన రక్తదానం వల్ల వచ్చిందని లేదు. సంతోషం చెప్పుకోవడానికి సిగ్గుండక్కర్లేదు. చీ. అవును గాని నాదెండ్ల మనోహర్ని ఏదో తిడతా అంటూ వచ్చావంట. ఆ విషయం మర్చిపోయింది పనిలో పని. కానీ నీకు నోరేసుకుని పడిపోవడం అలవాటే కదా. అసలు నీ సంగతి ఏంటి చెప్పు నాకు. నువ్వు బియ్యం మంత్రివి కదా, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆ బియ్యం ఏంటండి? ఆ బియ్యం ఎన్ని పోతున్నాయండి? ఓ కాన్స్టిట్యూన్సీలు ఎంత కాజేస్తున్నారండి? ఈ పీడిఎస్ రైస్ దొంగవి నువ్వు కాదని అడుగుతా ఉన్నా.
ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నాం. సీజ్ చేయటం లంచం తీసుకోవడం, సీజ్ చేయటం లంచం తీసుకోవడం. నీ బతుకంతా బియ్యపు దగ్గర లంచాలు తీసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే స్థాయికి నువ్వు వస్తున్నావు. నువ్వు దూషించవచ్చు, మేము దూషిస్తే మాత్రం ఏం అనుకోమాకండి. జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి చెప్తున్నా, మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి. మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం ఏటి ఉడకం చెప్పులు తీస్తాం, పంచలు లాగుతాం, సన్నాసులు, ఎదవలు, సుంటలు అని మాట్లాడమాకండి. మీరు కాస్త ఓర్పుగా వినండి. మీరు రాబోయే కాలంలో ఏ రకమైన దుస్థితికి మీరు చేరబోతున్నారో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. పేదల బియ్యం దొబ్బేసి దేశాలు దాటించాలని చూసింది మీ ద్వారంపూడి కదా. సీజ్ ద షిప్ మర్చిపోయావా అమ్మటి? త్వరలో ద్వారంపూడి ద్వారాలన్నీ పగలబోతున్నాయి. అప్పుడు చూద్దుగాను ఏంది కూటమి నేతలకు దుస్థితి పట్టబోతుందా. మరి మీకేంటి ఇప్పుడు అదృష్టం తాండవిస్తుందా? 151 నుంచి 11కు పడిపోయారు కూడా. సిగ్గు శారం లేకుండా వాగుతా ఉన్నావు. వెనకటికి నీలాంటిదే పువ్వు తలలో ఎట్టుకుని దానికంటే అందంగా ఉన్నానని కులికిందట. బహుశా నీ తాలూకు జిల్లా అయితే కాదు కదా ఆ పిల్ల. అంతేనా? ఇంకా చెప్పేది ఏమైనా ఉందా? లోకేష్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అన్నమాట వాస్తవం. ఇంకోటి ఎవరు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా మనోహర్ గారికి చెప్తున్నా, ఓటమి ఎరుగని ధీరుడు మా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నా. 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందాడు. 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంత ప్రజాబలం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీ బాజును పాడుగాను అమ్మటే. మరి చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా చేశారు. ఆయనేమనుకోవాలి? ఆయన జగన్ కు ఇంకా అహంకారం తగ్గకపోతే అట్ట దేవుడు రాసిన స్క్రిప్ట్ తగ్గట్లే జరిగింది కదా. ఇంకా పవన్ పై ఆ కామెంట్స్ ఏంటి? ఎందుకంత ఉడుకుమోతుతాను? మీరు 2024 ఎన్నికలకు ముందు వైనాట్ 175 అన్నారు కదా. అందుకు తగ్గ ఓ సామెత చెప్పి ఇక దోబ్బే సుకన్యవదన. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఏమండి ఎంత పొలం ఉందని అడిగాం. 351 ఎకరం ఉందండి అన్నాడు. ఏమయ్యా నీకు 350 ఎకరం ఎక్కడ ఉన్నాయి? నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి 351 ఎకరం ఉందన్నాడు. ఏమయ్యా నీకెంత ఉంది చెప్పండి. నాకు 1 ఎకరం అండి. కడమ మొత్తం మా చల్లపల్లి జమీందారు గారిది 2 పక్క అమ్మటే ఉంది, అందుకని 351 ఎకరం అని చెబుతారండి అన్నాడు. అట్టాగే జగన్ రెడ్డి కూడా వైనాట్ 175 అన్నాడు ఓ అంటావు. బాగుంది. ఎందుకో ఆ చల్లపల్లి జమీందారుకు పాలేరుగా నువ్వు పనిచేసేవా ఏటి? ఆయనకి ఎన్ని ఎకరాలు ఉన్నాయో భలేగా చెప్తా ఉన్నావు. ఇక సాలే అమ్మటే వెళ్ళి సుకన్యతో మసాజ్ చేయించుకో. ఊరకే ఆంబూతులు అరవకు, ఆరోగ్య సమస్యలు రాగలవు. ఆ తర్వాత అదే చల్లపల్లి జమీందారు తాలూకా వాళ్ళు వచ్చి నీ సుకన్యకు ఓదార్పు చేయాల్సి వస్తుంది. ఆయన చేత కూల్గా ఉండు. రేపో మాపో పోలీసులు వచ్చి నీ నోటికి దోలకు తగ్గగా అందేసి తాళం వేస్తారు. వెళ్ళిరా అమ్మటే, ఇదిగో వెళ్ళిరా, వెళ్ళి